దేవుడు ఉన్నాడని, మన కళ్ళ ముందు ఉన్న ఈ సర్వసృష్టిని, సృష్టిలోని సమస్తాన్ని, వాటి యొక్క విధి విధానాలను బట్టి ఈ సృష్టికి ఆధారభూతుడు, సర్వోన్నతుడు ఒకడున్నాడు, ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నారు అని మనకు తెలుసు. మరి ఈ సర్వసృష్టికి దేవుడు ఒక్కడా లేక అనేకమా అని ఆలోచిస్తే, ఆయన్ను అనేక పేర్లు పెట్టి దేవుడిగా ఆరాధిస్తున్నారు, వివిధ రూపాల్లో కొలుస్తున్నారు. కానీ దేవుడు ఈ రూపంలోనే ఉంటారు అని ఎవరని చెప్పలేము. ఆయనకు ఒక రూపం అంటూ ఏమీ లేదు. దేవుడు అనేకముగా లేడని ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ దేవునిలో ఉన్న లక్షణములను బట్టి మనం దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. దేవుడు ఒక్కడైతేనే ఈ సృష్టిలోని కాలములు, సమయములు తన ఆధీనంలో ఉంటేనే సమస్తాన్ని సమర్థవంతంగా నడిపించడానికి వీలు పడుతుంది. మనకున్న ప్రపంచంలో మనదైన దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి పరిపాలకుడిగా ఒకరే ఉంటారు. ఒకరికంటే ఎక్కువ ఉంటే వారి యొక్క ఆలోచన ధోరణి బట్టి దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకేలా ఉండవు కాబట్టి. సమస్తాన్ని సమర్థవంతంగా నడిపించగలవాడు ఒక్కడే ఉండాలి. అందుకని ఈ జగదుత్పత్తికి, సర్వసృష్టికి నాయకుడు, పరిపాలకుడు దేవుడు ఒక్కడే.